గీ సారు బిహెచ్ దాదానా తలకాయ ఊపిండంటే వాజీవే. ఏం దాదా ఏంది విశేషాలు? నేను విశేషాలు అడిగినా గాని ఇయాల్టి వార్తలేంటి అడగలేదు దాదా. నువ్వు పేపర్ చదివి చెప్పనీకి ఆగో. మళ్ళా నేను మన టైం అడిగినానా ఏంది గడియారం చూస్తాడు? ఏం దాదా దాని బుక్ లాగా తీచ్చుకా ఆకలి అవుతుందా? నాలుకని చప్పరిస్తున్నావు ఆగరో. మళ్ళా టైం చూస్తాడు. ఎడికన్నా పోవాలనా ఏంది? లేక టైంకు గోళీలు ఏమైనా వేసుకోవాలనా? నువ్వు అట్లా ముఖం పెడితే కరెస్టే కదా దాదా. ఎప్పుడు బోల బోల మాట్లాడేటోడు ఇవాళంతా మౌనవ్రతం చేస్తుండు. నువ్వు అట్లా ఊకోకే నాలుకే కొరక్కు దాదా. చూస్తానికి ఈ కారం అనిపిస్తున్నది నాకు. ఏమైనా మాట్లాడతావా లేదా? రాహుల్ గాంధీ గారు రామ్లీలా మైదాన్లో రాహులం సారు రామ్లీలా మైదానంలా క్రికెట్ గిట్ట ఆడిండా ఏంది? సందేశ్ యాత్ర మైదానంలో సందేశ యాత్రనా? పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు, బస్సు యాత్రలు, ఇప్పుడు ఇది కొత్తగా కనుక్కున్న యాత్రనా దాదా? నువ్వు చెప్పే ముచ్చట్లు సూపర్, కానీ ముందుగా జరిగి నీళ్లు తాగు. మాట్లాడిన తర్వాత ఓహో మాట్లాడినాకనే తాగుతావా? మాట మనిషివి నువ్వు. ఒప్పుకున్న తర్వాత అయితే అస్సలు పాత జావునికెచ్చి నాకు అర్థమైతలేదు. అర్థమైతే లేదని నువ్వు డిల్ల కాడుతున్నావు అని నాకు అర్థమైంది. గాని గా కమలప్పు వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఎప్పు జరా. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ మనసుకు వచ్చినట్టు పనులు చేస్తుంటే వాళ్ళు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు కదా. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయింది అనేది. ఎలకలేంది తీర్థయాత్రలేంది దాదా? మంచిగా చెప్పు. నీ దగ్గర ఏదైనా మంత్రం ఉంటే చెప్పు. నేను మాటకారి మంగ్లింగ్ గాని మంత్రకారి మంగ్లింగ్ కాదు దాదా. రేపు మాపు చేస్తాలే ఆ ప్రోగ్రామ్ కూడా నువ్వు చెప్పినవని. నరేంద్ర మోడీ ఆయగా చేదిన ఆయగా అంటే అబ్బో పెట్రోల్ డీజిల్ రేట్లు మస్తు పెంచిండు. బయటి దేశాలల్లో బగ్గ తిరుక్కుంటా సెల్ఫీలు దిగి ముఖం పుస్తకంలో పెట్టుడు. రైతులు ఉత్తుత్తరాజం చేసినందుక విదేశ యాత్రలకే పోతున్నాడు గాని ఆ నుంచి నీకేమైనా చైనా బొమ్మలు పట్టుకొస్తాడేమో మళ్ళా. విచారణ జరిగిందా అంటున్నా. అంటే బొమ్మలు తెస్తాడా తేడా అనే దాని మీద కూడా విచారణ దాదా. ఎందుకు బెంబేలు ఎత్తుతున్నారో నాకు అర్థమైతే లేదు. మరి నువ్వు అన్న మాటలకు బెంబేలేంది? బాంబులు వేలినట్టున్నది. ఏమైతున్నది? నీ మాటలకు నాకు చక్కెర వస్తున్నది దాదా. నీ దగ్గర మంత్రం ఉంటే చెప్పు. నాకు ఎసొంటి మంత్రాలు తంత్రాలు రావని చెప్తే కదా ఇప్పుడే. వ్యతిరేకం. అబ్బా మంత్రం కరం మా అత్త కదా రొద్దాదా. మంత్రం రానోళ్ళకు కూడా గిట్ల వ్యతిరేకం ఉంటారు. పిల్లి ఎలుకల మాటలు మాట్లాడుతుంటే సతారొద్దాదా. ఆగు దాదా ఆగు. దినం నువ్వు కార్టూన్ ఛానల్ లా టామ్ అండ్ జెర్రీ చూస్తున్నట్టున్నావు దాదా. గందుకనేనా కలవరిస్తున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పిచ్చా నాకా? అంతే దాదా అంతే. ఉన్నమాట అంటే ఉలికెక్కువ కదా. మీరు ఇలాంటి కామెంట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఏం కామెంట్లు వేసినా నేను? నువ్వే కామెంట్లు వేస్తుంటే నేను సెటైర్ వేసిన గత్తప్ప. మరి ఈ మంగళంటే ఏమనుకుంటున్నావు దాదా? అసలు ఎసొంటిది అనుకుంటున్నావు? బిందాస్ దిల్కులాస్ దిల్దార్ మనిషి మంగ్లీ. మనసులో ఏది పెట్టుకోదు. మనసుకి ఏదన్నా అనిపిస్తే దాన్ని లోపట మగ్గ పెట్టుకోకుండా బడగ్గున అనేస్తుంది మళ్ళా. మీరు ఎన్ని చెప్పినా రాహుల్ గాంధీ గారి ఏది రైతు సందేశ్ యాత్ర తప్పనిసరిగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఓ గ్రాండ్ సక్సెస్ దాదా. వచ్చిండు రైతులకు భరోసా ఇచ్చి ఫోటోలు దిగిపోయిండు. ఓడిగో చెవుడిగో చట్టుపోయిండు, ఇట్టిపోయిండు, నడిచిండు. జ్వరం వచ్చినా గాని అసలు కాయకిదో. ఇక మీరు మాట్లాడుతూనే ఉండండి. మాటకారి మంగ్లింగ్ కదా మాట్లాడుతూనే ఉంటా వల్ల. రైట్ థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ దాదా. థ్యాంక్ యూ. పర్వాలేదు. అయితే నో థ్యాంక్ యూ. కొద్దిగా జరుగుడు కాదు గాని ఇక పోయిరా దాదా. మంచి ముచ్చట్లు ఎరక చేసినావు గాని